హలో సార్. హాయ్ హలో. ఆపరేషన్ సింధూర్ అనే దాడిపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషకరంగా ఫీల్ అవుతున్నా. ఈ దీపావళి పండుగ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని చూసేట నిన్న నైట్ స్టార్ట్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయము. ఈ దాడిని ఇండియన్ గవర్నమెంట్ కంపల్సరీ ఇట్లనే కొనసాగించాలి. ఎందుకంటే మన టూరిస్టులను 26 మందిని అమాయకులను పొట్టన పెట్టుకొని వారు చంపిండ్రు కాబట్టి కంపల్సరీ వాళ్ళకు 26 మందికి 2600 మంది ప్రాణాలు తీసాక మనం కూడా ఎలాంటి ఊరుకోవద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా గవర్నమెంట్ కోరుకుంటున్నా. మనము మొన్న చూసుకున్నట్లయితే పహల్గామ్లో అటాక్ జరిగింది కదా. సో వాళ్ళు ఎలా అటాక్ చేశారంటే కులం మతం చూసి అటాక్ చేశారు. కానీ మన వాళ్ళు అలా కాకుండా ఓన్లీ ఉగ్రవాదులు మాత్రమే అటాక్ చేశారు. సో దానిపైన మీరేమనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారి గొప్పతనం, అదేవిధంగా ఇవాళ ఇండియన్ గవర్నమెంట్ గొప్పతనాన్ని వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు గుర్తించాలి. ఇవాళ సివిలియన్ ప్రాంతము సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దని చెప్పేసి ఇన్ని రోజులు ఆపరేషన్ చేసి ఓన్లీ ఉగ్రవాద స్థావరాల మీదే మాత్రం దాడి చేశారంటే ఇలా నరేంద్ర మోడీ గారి గొప్ప విషయం ఎంతనో పాకిస్తాన్ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇలా మేము కూడా అందరిలే కనుక్కుంటే గిట్ట ఇలా పాకిస్తాన్ మీద దాడి చేస్తే కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రాంతం ఇలా మొత్తం ఇలా శ్మశానంగా మారిపోతుంది. ఎందుకంటే ఎవడైతే తప్పు చేసిండో, ఎవడైతే ప్రజల్ని చంపిండో వాని మీద మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇలా నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ కానీ ఇలా ఇండియన్ గవర్నమెంట్ గారిని తీసుకోవడం ఎంత సంతోషకరమైన విషయం అంటే చాలా గొప్ప విషయం. మరి గొప్ప సంకల్పం ఇలా అది మన భారతదేశం పవర్ సత్తా అంటే మనం ఆలోచించే విధానము, మేము ఆలోచించే విధానం అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళకు చెప్తా ఉన్నా. అంటే పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు కదా ఉగ్రవాదులు మా వాళ్ళు కాదు, మాకు సంబంధం లేదని చెప్పారు. కానీ సైలెంట్గా హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళ జాగ్రత్తలు అన్నీ చూసుకుంటున్నారు. సో దానిపై మీరేమంటారు? పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు మా వాళ్ళు కాదంటే మరి నువ్వు అక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలకు రక్షణ కల్పించాలంటే ఇలాంటి ఉగ్రవాదులు అందరినీ అక్కడి గవర్నమెంట్ షూట్ చేసి చంపేయాలి కదా, వాళ్ళ మీద దాడి చేయాలి కదా, తీసుకుపోయి జైలు వేయాలి కదా. మరి ఏడ చేసిరా? చేయకుంటే మాకు సంబంధం లేదంటావు. నువ్వు దేశాల మీద వేరే దేశాల మీద దాడి జరిపి ప్రజలందరినీ చంపినప్పుడు మరి మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీకు సంబంధం లేనట్టు ఏ విధంగా మీకు సంబంధం లేదు మాకంటే గట్టా నువ్వు అక్కడ ఉన్నటువంటి ఎవడైతే ఉగ్రవాద స్థావరాల మీద ఆర్మీతో దాడి చేపించి వాళ్ళందరూ పట్టుకొని వాళ్ళని జైలు వేయడమో, వాళ్ళకు శిక్ష వేయడమో, ఇక్కడ వాళ్ళు చంపడమో చేసే గట్టా నీకు వాళ్ళ గవర్నమెంట్కి సంబంధం లేదని చెప్పేసి ప్రజలకు సాంకేతికాలు ఉంటాయి తప్ప నువ్వు వాళ్ళకి అన్ని చేసుకుంటే చేయలేదంటే మాటలు నేను కూడా చెప్తాం, మీరు కూడా చెప్తారు, అందరూ చెప్తారు మేము చేయలేదని. అది తప్పు విషయం. ఏదైనా కూడా ఆ దేశ ప్రజలు కానీ ప్రధాని కానీ ఇండియన్ ఆర్మీ కానీ వాళ్ళ ఇండియాకు జరిగింది అన్యాయం జరిగింది, నిజంగా వాళ్ళని వీళ్ళు చేయడం వీళ్ళు తప్పు అని చెప్పేసి బహిరంగంగా చెప్పి వాళ్ళు శిక్షిస్తే గిట్ట అది వారు దేశాన్ని వాళ్ళకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మనం నమ్మొచ్చు. ఆపరేషన్ సింధూర్ అనేది దాడి ఇంకా మిగిలే ఉందా లేదంటే అయిపోయిందా? ఇంకా అయిపోలేదు, ఇంకా స్టార్ట్. ఇది ఓన్లీ కొంతవరకే. ఇంకా ఇట్లనే స్టార్ట్ అవుతుంది, కంపల్సరీ ఇట్లనే కొనసాగాలి. ఎందుకంటే ఇలా భారతదేశం పేరు వినాలంటే కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు ఎవరికైనా ఆ దేశంలో మన భారతదేశం కోసం తక్కువ చేసి మాట్లాడిన కొడుకులను కూడా వాళ్ళని కూడా ఇట్లనే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళందరినీ చంపేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లాస్ట్కి మీరు మోడీ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారు మీరు ఇట్లనే ఈ సింధూర్ దాడిని ఇట్లనే కొనసాగించాలి, ఉగ్రవాదులు లేకుండా వేయాలి. భారతదేశం కోసం ఎవడెవడైతే ఆ దేశంలో వీడియోలు పెట్టి మాట్లాడి దేశం కోసం తక్కువ చేసి మాట్లాడుతున్న వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకొని వాళ్ళందరిపైన కూడా దాడి చేయాలి. భారతదేశం పేరు వినాలంటే ప్రతి ఒక్కరిని కూడా భయం పుట్టాలి. ప్రేమతో ఉంటే భారతదేశం అంత మంచి దేశం లేదు. కోపం వాళ్ళకి ఇబ్బంది పెడితే ఇట్లా దాడి ఉంటుందని చెప్పేసి ప్రపంచ దేశాలకు కూడా అందరూ కూడా తెలిసే విధంగా వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.